నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో మనం చేసిన సేవకి, మనం దేశం కోసం చేసిన సాక్రిఫైస్కి గుర్తుగా మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఒక గొప్ప సంజీవని లాంటి అవకాశం ఈసీహెచ్ఎస్ అండి. కొన్ని లక్షల రూపాయలు మనం ప్రతి నెల ప్రీమియంగా కట్టినా కూడా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. మీరు ఒక్కసారి రీసెర్చ్ చేసుకుంటే అర్థమవుతుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి. మీరు ఇప్పుడు సమాజంలో గమనిస్తే జీవితం మొత్తం కష్టపడిన ఆ అమౌంట్ని ఒకే ఒక్క రాత్రిలో హెల్త్ కోసమనే పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమందిని మీరు సమాజంలో ఎగ్జాంపుల్గా చూడొచ్చండి. అలాంటిది ఈరోజు ఈ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన ఎక్స్ సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఈ యొక్క కార్డ్స్ లాగా కాకుండా ఇది మన ఆరోగ్యాలకి, మన ఫ్యామిలీని రక్షించే ఒక కవచంగా మనం దీన్ని జాగ్రత్తగా చాలా సేఫ్గా పెట్టుకోవాలండి. ఇక విషయానికి వస్తే ఈ ఈసీహెచ్ఎస్కి సంబంధించి చాలా ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందండి. దయచేసి ఆఖరి వరకు వినండి. ఆ తర్వాత మన ఎక్స్ సర్వీస్మెన్స్ అందరికీ కూడా తెలిసేలాగా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వీరికి హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో ఇవి ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇక వీడియోలోకి వెళ్దామండి. అత్యవసర చికిత్స విషయానికి వస్తే చాలాసార్లు మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అది హార్ట్ పరంగా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే, మనకు దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్లో అయినా కానీ ఎమర్జెన్సీలో అది ఎంపానల్మెంట్ అవ్వనివ్వండి, లేకపోవచ్చు కూడా. అలాంటప్పుడు మీరు వెంటనే అడ్మిట్ చేసేసి వితిన్ 2 డేస్లో అక్కడ ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్లో అక్కడ అడ్మిట్ చేశాము అనుకోండి. ఆ సమయంలో మనము 2 డేస్ లోపు మనం ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఇన్ఫామ్ చేసినట్లయితే అప్పుడు అక్కడ ఏదైతే ఖర్చు అవుతుందో అది మన హ్యాండ్ నుంచే మనం ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఖర్చు అయిన అమౌంట్ని మనం క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది ఇన్ టైంలో మనం ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్కి ఇన్ఫామ్ చేసినట్లయితే. ఇక రెండో విషయానికి వస్తే, ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సిటీస్లో ఉన్న వారికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి సిటీస్లో కూడా. అలాంటి చోట ఎంపానల్మెంట్ హాస్పిటల్కి ఎటువంటి రెఫరల్ లేకుండా మనం కార్డు తీసుకొని వెళ్ళామంటే ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకుంటారు, ఎటువంటి ఆర్గ్యుమెంట్ లేకుండా. ఆ తర్వాత మీరు 2 to 3 డేస్లో అయినా కూడా మీరు మన పాలిక్లినిక్కి ఇన్ఫామ్ చేసుకున్నా సరిపోతుంది. కొన్ని హాస్పిటల్స్లో అయితే హాస్పిటల్సే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అక్కడ బెనిఫిషియరీకి పెద్దగా టెన్షన్ ఏమి ఇవ్వరు. ఇదండి ఎమర్జెన్సీ విషయంలో. ఇక ఈ నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్లో ఎవరైతే ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యారో వారు 2-3 డేస్లో కొంచెం చక్కబడిన తర్వాత మళ్ళీ ఎంపానల్మెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ అయితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు అని చెప్పొచ్చు. ఇక సిజిహెచ్ఎస్కి ఏ విధంగా ఇది క్లెయిమ్ రేట్స్ ఉంటాయో ఆ విధంగానే మనకు ఆ క్లెయిమ్ అనేది వర్తిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 రూపీస్ మనకి ఖర్చు అయింది అంటే అందులో 40 రూపీస్ వరకే మనకి క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. నార్మల్ ఓపీడీ విషయానికి వస్తే 70 సంవత్సరాలు పైబడిన ఎక్స్ సర్వీస్మెన్ కానీ, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వారికి ఇక్కడ ప్రత్యేకంగా మనం రెఫరల్ లెటర్ వెళ్ళి తీసుకుని రావాల్సిన అవసరం లేదు. మన ఎంపానల్మెంట్ హాస్పిటల్స్కి వెళ్ళేసి డైరెక్ట్గా మనం ఓపీడీ తీసుకొని మనం చెకప్ చేయించుకోవచ్చు, టెస్టులు కూడా చేయించుకోవచ్చు అండి. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలండి. లేదంటే ఆ పెద్దవాళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్లో చాలా వెయిట్ చేయించిన తర్వాత మనకి ఆ రెఫరల్స్ ఇవ్వటం, లేదంటే 0 టైంలో ఇంత వెయిట్ చేసిన తర్వాత 70 ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదండి. ఎంపానల్మెంట్ హాస్పిటల్స్కి మీరు డైరెక్ట్ వెళ్ళేసి అక్కడే ఓపీడీ చూపించుకోవచ్చు అని చెప్పినప్పుడు ఏంటంటే, చాలా దూరం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా బాధపడే ఇది ఉంటుంది. కనుక 70 ఇయర్స్ అబవ్ ఎవరైతే ఉంటారో వారు డైరెక్ట్గా ఓపీకి వెళ్ళిపోవచ్చు. అలాగే టెస్టులు కూడా వారు ఈసీహెచ్ఎస్ కార్డు తీసుకెళ్ళి చేయించుకోవచ్చు అండి. ఇక 70 ఇయర్స్ బిలో ఎవరైతే ఉంటారో వారికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తప్ప మిగతా ఏ టైంలోనైనా కానీ ముందుగా మన పేరెంట్ పాలిక్లినిక్ వెళ్ళాలండి. వెళ్ళేసి అక్కడ ముందుగా మనం ఓపీ తీసుకొని మన ఏదైతే డిసీజ్ ఉంటుందో ఆ యొక్క డాక్టర్ గారిని కలిసి అక్కడ ఈ అవైలబిలిటీ ఉన్న ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వారి స్థాయి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ రెఫరల్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం నేను మీకు చెప్పాలండి. ఎందుకంటే ఇది మా అమ్మగారి కేసులో జరిగింది కనుక ఈ విషయాన్ని కూడా మీకు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎట్లా అంటే, మా అమ్మగారు డైరెక్ట్గా ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ రివ్యూకి రమ్మని చెప్పడం జరిగింది. మేమేమనుకున్నామంటే, ఆ డిశ్చార్జ్ అయ్యాం కదా, దాని మీదనే మళ్ళీ రివ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, దీనికి కూడా మనకి రెఫరల్ లెటర్ అనేది కంపల్సరీ అని చెప్పారు. ఈ రెఫరల్ లెటర్ కోసం మళ్ళీ అక్కడి నుంచి పాలిక్లినిక్ వెళ్ళి అక్కడ రిపోర్ట్స్ అన్ని చూపించి పరిస్థితి చెప్పేసి అప్పుడు ఆ రెఫరల్ లెటర్ తీసుకొస్తే అప్పుడు ఈ ఎంపానల్మెంట్ హాస్పిటల్లో మళ్ళీ అటెండ్ చేయడం జరిగింది. ఇక రెఫరల్ లెటర్ వచ్చేసరికి మనకి 3 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 6 విజిట్స్ మనం అక్కడ హాస్పిటల్ని చేసే అవకాశం ఉంటుంది. 6 విజిట్స్లో కూడా ఓపీడీ ఉంటుంది, అలాగే టెస్టులు కూడా మనం చేయించుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వైట్ కార్డు హోల్డర్స్ ఉంటారండి ఈసీహెచ్ఎస్లోనే.
వీరు ముఖ్యంగా వార్ డిసబిలిటీ పర్సన్స్ అనమాట. వార్లో ఎవరైతే గాయపడ్డారో అలాంటి వారి కోసం, వారి యొక్క ఫ్యామిలీ కోసం ఈ వైట్ కార్డ్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే పాలిక్లినిక్లు మీరు ప్రత్యేకంగా క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. మీకు ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ట్రీట్మెంట్ కొరకు కానీ, అక్కడ ఏదైతే రిసెప్షన్లో కానీ, అలాగే ఏదైతే మెడిసిన్స్ తీసుకునే కౌంటర్స్ కానీ, ట్రీట్మెంట్ విషయంలో కానీ. ఇదండి ఈ వైట్ కార్డ్ యొక్క ప్రత్యేకత. ఇక నెక్స్ట్ మందుల కొనుగోలు విషయానికి వస్తే, మనకు ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్లో నెలవారీ మందులు ఏదైతే తీసుకుంటున్నామో, మనము ఈసీహెచ్ఎస్ని విజిట్ చేసినప్పుడు ఆ మందులు లేనప్పుడు మనము ఎన్ఏ సర్టిఫికేట్ తీసుకొని ఆ మందులు మనం బయట నుంచి ఏదైతే జిఎస్టీ నెంబర్ దాంట్లో తప్పకుండా క్లియర్గా ఉండాలి. ఆ బిల్ ఒరిజినల్ బిల్స్ అయి ఉండాలి. దాంతోపాటు మన ఏదైతే ఈసీహెచ్ఎస్ కార్డు, ఆధార్ కార్డ్, అలాగే బిల్తో పాటు ఎన్ఏ సర్టిఫికేట్, అలాగే అకౌంట్ డీటెయిల్స్, ఈ మొత్తం కూడా మనం తీసుకుని ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ వెళ్ళి ఆఫ్లైన్లో అయినా మనం రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో కూడా మనం అప్లై చేయవచ్చు అండి రీఎంబర్స్మెంట్ కొరకు. దాని కొరకు వేరే వీడియో ఒకటి చేయడం జరిగింది. ఆ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి క్లెయిమ్ కొరకు అనేసి మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ క్యాన్సర్ మందుల విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా కొన్నిసార్లు పాలిక్లినిక్లో ఈ మెడిసిన్స్ లేకపోవడం జరుగుతుంటుంది. వారు బయట నుంచి తీసుకొని క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండో విషయం, వారికి ట్రీట్మెంట్ కంటిన్యూ అవసరం కనుక ఏదైతే ఎంపైర్మెంట్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ నడుస్తుందో ఆ హాస్పిటల్ వారికి ఆ మెడిసిన్స్ అనేవి ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత ఉందన్నమాట. ఈ విషయాన్ని కూడా మన ఈసీహెచ్ఎస్ పాలసీస్లో చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, ఇప్పటివరకు మన ఈసీహెచ్ఎస్ అండర్లో అల్లోపతి ట్రీట్మెంట్ మాత్రమే ఉండేది. ఇక గత కొంతకాలం నుంచి, లాస్ట్ 1 year నుంచి కూడా మనకి ఆయుర్వేద, యోగా, యునాని, హోమియోపతి వంటి హాస్పిటల్స్లో కూడా ఈసీహెచ్ఎస్ అండర్లో మనం ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాన్ని కలిగించడం జరిగిందండి ఈసీహెచ్ఎస్ మనకి. ఇక ఇంకో విషయం అండి, ఇప్పుడు మన సిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నాది గుంటూరు సిటీ అండి. గుంటూరు సిటీలో నాకు తగిన ట్రీట్మెంట్ లేనప్పుడు మా యొక్క ఈసీహెచ్ఎస్ మనకి అదర్ సిటీ, హైదరాబాద్ సిటీ మనకు రిఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రయాణానికి అయ్యే ఖర్చు పేషెంట్కి ప్లస్ పేషెంట్తో పాటు ఒక వ్యక్తికి, అటెండెంట్కి, వీరిద్దరికి కూడా మనం రీఎంబర్స్మెంట్ అంటే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ ఖర్చులు అలా కూడా ఉందండి. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఒక్కొక్క రూపాయి ఎక్స్ సర్వీస్మెన్కి చాలా వాల్యుబుల్ అండి. ఎందువల్లంటే తను రిటైర్ అయిన తర్వాత తన పరిస్థితి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మన గవర్నమెంట్ కూడా ఇలాంటి ఒక అవకాశాన్ని మనకు కల్పించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ 64 KB కార్డు. ప్రస్తుతం మనకి ఈసీహెచ్ఎస్ కార్డు ఏదైతే ఉందో అది 64 KB కార్డు అంటారండి. ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చిన కార్డు ఏదైతే ఉందో 16 KB, ఆ తర్వాత వచ్చింది 32 KB, ఇప్పుడు ఉన్నది 64 KB కార్డు అనమాట. అయితే ఈ పాత కార్డులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారికి మాత్రం ట్రీట్మెంట్ అనేది లభించే అవకాశమే లేదండి. ఎందువల్లంటే ఇప్పుడున్న 64 KB కార్డుకి తప్పకుండా అప్డేట్ అవ్వాలి. అయితేనే మనకి ఎక్కడ ఎంపైర్మెంట్ హాస్పిటల్స్లో అయినా, ఈసీహెచ్ఎస్ హాస్పిటల్స్లో అయినా అటెండ్ చేస్తారనమాట. దీనికి పెద్దగా ఖర్చు ఏమవుదండి. 1 time మనకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఓఆర్స్ లెవెల్లో మనము 30,000, జేసీఓ లెవెల్లో 64,000, ఆఫీసర్ లెవెల్లో 1,20,000 1 time సబ్స్క్రిప్షన్ అమౌంట్ మనం పే చేస్తే లైఫ్ టైం మనకి మంచి ప్రొటెక్షన్, హెల్త్ ప్రొటెక్షన్ అనేది మనకి ఈసీహెచ్ఎస్ ఇస్తుంది కనుక తప్పకుండా ఇది అప్డేట్ చేసుకోండి. ఎవరెవరైతే ఇంకా పాత కార్డ్స్ మీ దగ్గర పెట్టుకుని ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. 0 timeలో ఇలాంటి ఎమర్జెన్సీ క్రియేట్ అయినప్పుడు చాలామంది ఉన్నారండి, కొన్ని లక్షల రూపాయలు తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు చేసి ఆ టైంలో అప్పుడు తెలిసి వచ్చిందండి ఈ విధంగా కార్డు అప్డేట్ అయింది, మనం తీసుకోలేదు, చాలా రోజులు నెగ్లెక్ట్ చేసామన్న విషయం. సో అందరికీ ఈ విషయం తెలియాలి. తప్పకుండా షేర్ చేస్తుండండి ఇలాంటి వీడియోని. ఇక నెక్స్ట్ ఇయర్లీ రెన్యువల్స్ ఉంటాయండి. ఇయర్లీ రెన్యువల్ కార్డ్ని మన పేరెంట్స్ కానీ అలాగే చిల్డ్రన్స్ కానీ తప్పకుండా కార్డ్స్ రెన్యువల్ చేస్తూ ఉండాలి. ఈ పాలసీ అనేది గత 4-5 సంవత్సరాల నుంచి రావడం జరిగింది. ఎందువల్లంటే కొన్ని సందర్భాల్లో వారి పేరెంట్స్ జాబ్ చేస్తున్నప్పటికీ ఈసీహెచ్ఎస్ కార్డ్స్లో అప్లై చేసి వారికి ట్రీట్మెంట్స్ అనేది ఇప్పిస్తున్న సందర్భాలు అనేది జరిగాయి అనమాట. అందువల్లనే ఈ రెన్యువల్ సిస్టమ్ పెట్టారు. ఇందులో పెద్ద మహాభారతం ఏం లేదండి. ఎవరిదైతే 9,000 అబవ్ ఇన్కమ్ చూపిస్తుందో వారికి ఈ ఫెసిలిటీ అనేది తీసేయడం జరుగుతుందన్నమాట. అలా అని చెప్పేసి మనం ప్రతి ఇయర్ కూడా రెన్యువల్ కొరకు ఐటీఆర్లోని 26A ఫామ్ కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మనం ఇక్కడ ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఆ కార్డుకు సంబంధించి మనం ప్రతి ఇయర్ రెన్యువల్ తీసుకోవాలండి. ఇంతే, చాలా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినా కానీ ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా చేస్తుందండి. ఇదండి నేను చాలా ముఖ్యంగా ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్స్కి తెలుసుకోవాల్సిన విషయాలు కనుక మీ ముందుకు ఈరోజు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి అలాగే సర్వింగ్ సోల్జర్ ఎవరైతే రిటైర్ అవ్వబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేయండి. ఎందుకంటే ఇది హెల్త్ విషయం, చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దీని యొక్క ఉపయోగం ఏంటనేది అప్పుడు అర్థమవుతుందండి.
ఇప్పటి వరకు ఎక్స్ సర్వీస్మెన్స్ చాలామంది ఉంటారండి. దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, బీపీ, అలాగే క్యాన్సర్కి సంబంధించి ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ప్రతి నెల తీసుకునే మెడిసిన్స్ ఖర్చు ఎంత అవుతుంది, ప్రతి నెల మనం విజిట్స్ చేస్తున్న హాస్పిటల్స్లో మందులు, ఓపీడీ, టెస్టులు ఎంతెంత ఖర్చు అవుతున్నాయో ఇవన్నీ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ నడుస్తుందండి. మనకు ₹1 కూడా మనం పే చేయకుండా నడుస్తుందంటే మనకు ఆ దేవుడు, ఆ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అండి. ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇదండి వీడియో. చాలా ముఖ్యమనిపించింది ఈ పాయింట్స్ మీ వరకు చేరడం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేరేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా వాళ్ళకి అర్థమైతే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఫ్యూచర్లో. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.